ఊహించని విధంగా ఆ నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ మార్పు సంచలనంగా మారింది. చడీ చప్పుడు లేకుండా అత్యవసరంగా అభ్యర్థిని మార్చవలసిన అవసరం ఏముందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారట. సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోవడం వల్లే అభ్యర్థిని మార్చారా, లేక టీడీపీ అభ్యర్థిని తట్టుకోవాలంటే కావాల్సిన హంగు ఆర్భాటం, ఆర్థిక పరిస్థితి ఆధారంగా కొత్త అభ్యర్థిని తీసుకొచ్చారా అన్న చర్చ నడుస్తోంది. మార్పు మంచికే అని పార్టీలో కొందరు అధిష్టానం నిర్ణయానికి జై కొడుతున్నారట. నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ నిర్ణయం కూడా పరిగణలోకి తీసుకుని అభ్యర్థిని ప్రకటిస్తే అర్థవంతంగా ఉండేదని మరికొందరు అంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఈ స్టోరీలో తెలుసుకుందాం. రేపల్లె నియోజకవర్గం పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు విజయం సాధించి ప్రస్తుతం రెవెన్యూ శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు అనగాని సత్యప్రసాద్. హ్యాట్రిక్ విజయం సాధించకుండా చెక్ పెట్టాలని వైసీపీ అభ్యర్థిని మార్చినా ఫలితం దక్కలేదు. అయితే రేపల్లె రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. 2014 వరకు ఇక్కడ టీడీపీ అంటే అనగాని సత్యప్రసాద్, వైసీపీ అంటే మోపిదేవి వెంకటరమణలా ఉండేది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా టీడీపీ అభ్యర్థి అనగాని చేతిలో మోపుదేవి ఓటమి పాలు కావడంతో వైసీపీ అధిష్టానం వ్యూహం మార్చింది. ఈ ప్రాంతంలో గౌడ సామాజిక వర్గం అత్యధికం. ఆ బలంతోనే అదే సామాజిక వర్గానికి చెందిన అనగాని సులభంగా విజయం సాధిస్తున్నాడని వైసీపీ అధిష్టానం భావించింది. అందుకే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మోపుదేవిని కాదని గౌడ వర్గానికి చెందిన ఈపూరి గణేష్కు సీటు కేటాయించింది. 2024లో జరిగిన ఎన్నికల్లో గణేష్ టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ చేతిలో ఓడిపోయారు. అనగాని హ్యాట్రిక్ విజయం సాధించారు. ఇక తనకు సీటు ఇవ్వకుండా ఈపూరి గణేష్కు సీటు ఇవ్వడాన్ని తీవ్రంగా పరిగణించారు మోపుదేవి. తనకు చెప్పకుండా అభ్యర్థిని ఎంపిక చేసి బీఫామ్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయారట. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్తో ప్రయాణం చేసిన తనకు ఇదేనా ఇచ్చే విలువ అని భావించి రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు మోపుదేవి వెంకటరమణ. ఆ తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక అప్పట్నుంచి వైసీపీ రేపల్లె నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈపూరి గణేష్ కొనసాగుతున్నారు. అయితే గణేష్ వ్యవహార శైలిపై పార్టీ కార్యకర్తలు ఆసక్తి కనపరచట్లేదు. రేపల్లె రాజకీయాలు చాలా ఫాస్ట్గా ఎమోషన్తో మిళితమై ఉంటాయి. కార్యకర్తలకు ఇబ్బంది ఉంటే వేచి చూసే ధోరణి ఉండదు. ముందుగా అక్కడికి నాయకుడు చేరుకుని పరిస్థితి అంచనా వేసుకుని మైలేజ్ పెంచుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ గణేష్ డాక్టర్, మృదు స్వభావి కావటం పార్టీ శ్రేణులకు రుచించడం లేదట. ఒక వర్గం అయితే మొదట్నుంచి ఆయన్ను వ్యతిరేకిస్తోంది. అభ్యర్థిని మార్చాలని అధిష్టానానికి చాలాసార్లు ఫిర్యాదులు కూడా చేసిందట. అయితే ఎవరూ ఊహించని విధంగా పార్టీ అధిష్టానం డెసిషన్ తీసుకుంది. పీటా నాగమోహన్ కృష్ణను రేపల్లె నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గౌడ సామాజిక వర్గానికి చెందిన పీటా మోహన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. వైసీపీ పార్టీలో బీసీ సెల్ నెంబర్గా ఉన్నారు. రేపల్లె నియోజకవర్గంలో నగరం ప్రాంతానికి చెందిన వ్యక్తి. అయితే పెద్దగా పరిచయం లేని వ్యక్తిగా చెబుతున్నారు. అయితే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా నియోజకవర్గానికి కొత్త వ్యక్తికి బాధ్యతలు అప్పగించడం వెనుక కారణాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అనగాని సత్యప్రసాద్ను ఎదుర్కోవాలంటే అన్ని విధాలా సమర్థత కలిగిన వ్యక్తి అయి ఉండాలి. మంత్రి అయిన తర్వాత వైసీపీలో కీలక నాయకులను టీడీపీలోకి ఆహ్వానించాడు అనగాని. నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ బలంగా ఉన్నప్పటికీ నడిపించే నాయకుడు కరువయ్యారు. గణేష్ పార్టీ కార్యక్రమాలను మొక్కుబడిగా చేయడం మినహా పెద్దగా పట్టించుకోలేదని అంటున్నారు. వైసీపీ కార్యకర్తలకు టీడీపీ నుంచి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే లైట్గా తీసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. నాయకుడంటే కేడర్కు అండగా ఉండాలి, ఖాళీ దండగ్గా మారకూడదని పార్టీ శ్రేణులు అధిష్టానానికి మొర్రపెట్టుకుంటున్నారట. ఇటువంటి పరిస్థితిలో పార్టీ అధిష్టానం న్యూ ఫేస్ను తెరమీదకు తెచ్చింది. పీటా మోహన్ కృష్ణకు అయితే ఇక్కడే పరిస్థితులపై అవగాహన ఉంది కనుక పార్టీ శ్రేణులతో త్వరగా కలిసిపోతారని భావిస్తున్నారట. ఇదిలా ఉంటే రేపల్లె నియోజకవర్గం చాలా వరకు మాస్గా ఉంటుంది. నాయకుడు క్లాసుగా ఉంటే ఇక్కడ పనికిరారు. మాస్గానే రాజకీయాలు చేయగల సత్తా ఉండాలి. అవసరమైతే ఆర్థికంగా కార్యకర్తలకు అండగా ఉండటంతో పాటు తెగింపు కూడా ఉండాలి. అవన్నీ పీటా మోహన్కు ఉన్నాయని వైసీపీ అధిష్టానం భావిస్తుందట. కొత్తగా వచ్చిన సమన్వయకర్త గౌడ సామాజిక వర్గమే కాబట్టి తన వర్గం నుంచి కొంత ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది కనుక విజయావకాశాలు మెరుగవుతాయని భావిస్తున్నారట.
అయితే 25 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో పాతుకుపోయి గ్రామాల్లో సహితం గడప గడపకు సంబంధం ఉండి వ్యక్తిగత పరిచయాలు ఉన్న అనగాన్ని ఎదుర్కోవటం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రస్తుతం మంత్రిగా ఉండటం మరింత అడ్వాంటేజ్. రేపల్లె రాజకీయాల్లో బాహుబలి అనగా సత్యప్రసాద్. ఆ బాహుబలి కోటను బద్దలు కొట్టాలని వైసీపీ ప్రయత్నం. ఈసారి ఖచ్చితంగా అక్కడ విజయం సాధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే అభ్యర్థిని మార్చిందని అంటున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో మంత్రి అనగాని సత్యప్రసాద్ విజయ పరంపరకు చెక్కు పెట్టాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఇప్పటినుంచే తమ వ్యూహాలకు పదును పెట్టారని అంటున్నారు. ఇందులో భాగంగా సామాజికంగా, ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తికి నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి కొత్త బాస్ పేటా మోహన్ అద్భుతంగా చేస్తారా? వైసీపీ అధిష్టానం గోల్ రీచ్ అవుతుందా? బాహుబలి లాంటి అనగాన్ని ఎదుర్కోవటానికి ఎలాంటి వ్యూహాలు రచించనున్నారు? రానున్న రోజుల్లో రేపల్లె రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.